ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామముకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి అద్భుతంగా 5 మాసాలు మనలను కాపాడి 6వ మాసం మొదటి దినం ఎంత అద్భుతంగా సజీవుల స్థితిలో మనం ఉంచాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యులు మనం. అందును బట్టి దేవునికి ఉన్నతమైన నామములు, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని గడిచిన 5 మాసాలు మరి వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరినీ మరలా నూతన మాసంలోనికి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రండి, మనమంతా కలిసి ఈ మాసంలో కూడా ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువుని స్తుతిస్తూ ఆనందిస్తూ వాక్యం ద్వారా బలపడదాం. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. ఒకవేళ లేకపోతే నేను చదువుతున్న మాట విని గ్రహించి వాక్యదానంలో పాల్యభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? దేవుడి మాటను మనకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ కృప, నీ ప్రేమ, నీ సన్నిధి మాతో ఉంచి గడిచిన 5 మాసాలు నీ సంరక్షణలో ఈ ఆధ్యాత్మిక నడిపిస్తూ ఆత్మచేత బలపరిచావు. తిరిగి 6వ మాసము మొదటి దినం రీతిగా మేము ఉన్నాము అంటే కేవలం నీ కృప. ఈ కార్యక్రమం ద్వారా మరలా శ్రేష్టమైన మాట వినడానికి కృప చూపించండి. ఘనత, మహిమ మీరు పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మరొకసారి మీ అందరినీ నూతన మాసంలోనికి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం. చదవండి. ఈ మాట కూడా మనందరికీ తెలిసిందే. గడిచిన కొన్ని దినాలుగా మత్తయి సువార్త మీద చక్కటి ధ్యానాలు మనం చేస్తున్నాం. చిన్న బిడ్డ తన తండ్రిని రొట్టె కావాలని అడుగుతూ ఉన్నాడు. తండ్రి తన బిడ్డకు రొట్టెను మాత్రమే ఇస్తాడు, అంతేగాని రాయినివ్వడు కదా. ప్రభు అదే చెప్పాడు ఇక్కడ. దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు వారు మనకి వచనంలో బోధిస్తున్నాడు. ఎందుకు అనంటే ప్రార్థన గురించి మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. గత దినాన మనం ధ్యానం చేసిన మాట ఏంటంటే రహస్యమందున తండ్రి ప్రార్థన చేయాలి, లేక రహస్యంలో పోరాటం చేయాలి. చూడండి, మనలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేస్తాడు. అది మనలో ఉంది. తండ్రితో మన సంబంధం ఎలా ఉన్నప్పటికీ, మన వాక్యానికి విధేయులు ఉన్నా లేకపోయినా కూడా ఏది అడిగితే దాన్ని ఆయన ఇస్తాడు అని మనం నమ్ముతున్నాం. మనం ఏది అడిగితే అది ఇవ్వడము దేవుని చిత్తం అని కూడా మనం అనుకుంటున్నాం. కానీ అలా చెప్పొద్దు. ఒకవేళ నీవు అడిగినది లేక నేను అడిగింది ఆయన మనకి ఇవ్వలేదనుకో, దిగులు పడొద్దు. నిరుత్సాహంతో ప్రార్థన చేయడం మానేయొద్దు. పొందకపోవడానికి గల కారణాలు ఏంటో మనం అన్వేషించాలి. అరే, నేను దేవుడిని ఇంత అడిగాను కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే నాలో ఏమన్నా లోపం ఉందా? ఎందుకు నేను పొందుకోలేకపోయినా దానికి గల కారణాలు ఏంటి? వాటిని మనం అన్వేషించాలి. నాకేమీ అవసరం లేదు, నాకు దీవెనలు కావాలి అని చెప్పేవాడికి మనం ఉండొద్దు. మంచివారికి ఉంటే తప్ప ఏది మనము పొందలేం. మంచి పనులు చేస్తే, మంచిగా జీవిస్తే, మంచిగా ప్రవర్తన కలిగి ఉంటే తప్ప మనం అడిగినవి ఏది కూడా పొందలేం. పిల్లలు, మనము దేవునికి లోపడడానికి బదులు చాలాసార్లు ఆయనతో వాదిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి తీవ్ర ఆవేశాన్ని చాలా సందర్భాలు మనం భక్తి అనుకుంటున్నాం, చాలా భక్తిగా ఉంటున్నాను అనుకుంటాం మనం. అయితే మనలో ఉన్నటువంటి తప్పు ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా వాటి పట్ల తిరస్కార ధోరణి చూపిస్తూ ఉంటున్నాం. వాటిని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లే. చాలా సందర్భాల్లో నేను ఇతరులకు లోటు చేసిన, ఇతరుల విషయంలో తప్పు చేసిన వారిని ఆయన తిరిగి మరలా రియలైజ్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని నిరాకరిస్తూ, ఇతరులకు స్వేచ్ఛనివ్వకుండా నాకు మాత్రమే స్వేచ్ఛనివ్వు అని చాలాసార్లు దేవుని అడుగుతున్నావేమో. ఇతరుల పట్ల క్షమాగుణము లేకుండా దాన్ని తిరస్కరిస్తున్నావేమో. ఎవరి పట్ల నిర్ధనగా ఉన్నావేమో. ఏమంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అనేక మంది మధ్య సమాజంలో అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇక రకరకాల మనుషులు ఉన్నారు. వారందరి మధ్య మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న మన జీవితంలో. ఆధ్యాత్మిక అన్వేషణ అంటారు దీన్ని. ఏమండి, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము మంచి వారగా ఉంటేనే తప్ప అంటాడు కదా ఆయన,
చెడ్డవారయుండి మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇస్తూ ఉంటే పరలోకపు తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇవ్వాలి మీకు అని అడుగుతారు అక్కడ. చూడండి, మనము ఒక విషయం గమనించాలి చాలా జాగ్రత్తగా. నేను తిరిగి జన్మించడం ద్వారా మాత్రమే దేవుని బిడ్డగా మారగలను. నూతన జన్మ అనుభవం వస్తే గాని నాలో దేవుని బిడ్డ స్వభావం రాదు అనే ఆలోచన రాదు. దేవుని బిడ్డగా మారిన మనము వెలుగులో నడవాలి. దేవుని బిడ్డగా జీవిస్తున్న మనము వెలుగు సంబంధంలో ఉండాలి. అలా వెలుగులో నడిచినప్పుడు దేవునితో లేక క్రీస్తు వారితో అన్యోన్యత కలిగి ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో చాలా మందికి ప్రార్థన అంటే ఏంటంటే కేవలము మతపరమైన ఆచారం. చాలా మందికి కొంతమంది అయితే భావోద్వేగ పూరితమైనటువంటి చర్య వాళ్ళకి. మనం ప్రార్థన చేసేటప్పుడు పిల్లరా ఎందుకు ప్రతిఫలం పొందలేకపోతున్నామో మనల్ని మనమే పరిశోధించుకొని కారణాన్ని అన్వేషించినప్పుడు మనలో ఏ తప్పు అయితే ఉందో అది మనకు చాలా స్పష్టంగా మన కంటికి తేటగా కనబడుతుంది. ఈ నూతన మాసంలో మనం చేయాల్సిన పని అదే. ఆధ్యాత్మిక అన్వేషణ చేయగలగాలి. ఏమండి, అది చూడండి, మనం చేసిన పని అది ఏదైనా కావచ్చు. స్నేహం కావచ్చు, చెల్లించకుండా బాకీ కావచ్చు, ఇతరుల పట్ల అనాలోచితమైనటువంటి ఆలోచన కావచ్చు, అవాంఛనీయమైన ప్రవర్తన కావచ్చు. ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడతాయి మనకి. ఎప్పుడు భావోద్వేగ పూరితమైన కొన్ని కారణాలను మనం అన్వేషించినప్పుడు ఏ తప్పు అయితే మనలో ఉందో స్పష్టంగా దేవుడు మనకి చూపిస్తాడు. ఇలా మనల్ని మనము సరి చేసుకోకుండా, మన ప్రవర్తన సరిలేకుండా, మన ఆలోచన విధానం సరిలేకుండా, వాక్యానికి లోబడేటువంటి తత్వం లేకుండా మనం ప్రార్థించి ప్రతిఫలాన్ని ఎదురు చూడడం సరికాదండి, సరికాదు. మన దేవుని బిడ్డలమైనప్పుడు ఆయన మనతో ఏం చెబుతున్నాడో చూడండి. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అదే మత్తయి సువార్త 7:5 ఉంటుందన్నమాట. అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. మరి ఎందుకు పొందలేకపోతున్నాం? అడుగుతున్నాం కదా. గల కారణం ఏంటంటే మనలో ఉన్న తప్పు ఏంటి అనేది మనం స్పష్టంగా గ్రహించలేకపోతున్నాం. దేవునికి లోబడి ప్రభువా ఏంటి అని అడగడానికి బదులు ఎందుకు చేయలేదని వాదిస్తున్నాం. కానీ అది పొందకపోవడం గల కారణం మనలోనే ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించలేకపోతే కనుక నేను అంటాను, ఈ నూతన మాసంలో ఆధ్యాత్మిక అన్వేషకులుగా మారి ప్రార్థనలో ఏకాగ్రతతో మనం ఏదైతే పొందుకోవట్లేదో అది ఎందుకు పొందుకోలేకపోతున్నామో అనేటువంటి విషయాన్ని గ్రహించి, ఒకవేళ అలాంటి ధోరణి, దేవునికి వ్యతిరేకమైన, వాక్యాన్ని విరోధమైన ధోరణి ఒకవేళ మనలో ఉంటే కనుక ఈ నూతన మాసం దాన్ని స్పష్టంగా పూర్తిగా తొలగించుకుందాం. వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడదాం. ఈ నూతన మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన కృప ద్వారా నడిపించునుగా. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడు మీకు వందనాలు. అద్భుతంగా నీ మాటలు వింటున్నాం, వినిపింపజేస్తున్నాం, బలపరుస్తున్నాం. నిజమే, ఈ నూతన మాసంలో ఆధ్యాత్మిక అన్వేషకులుగా మారి ఏకాగ్రతతో నీ మార్గమును వెతకడానికి కృప చూపించండి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపము స్పష్టంగా మేము చూడడానికి మా కన్నులు తేటపరచండి. ఈ నూతన మాసంలో మేము కేవలము నీకు మాత్రమే ఇష్టలుగా జీవించే కృప దయచేయండి. సమస్త ఘనత మహిమ మీరు పొందండి. ఈ కార్యక్రమాన్ని బలపరచి దీవెంతనింపండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేకమైన దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.